పర్యటనలో బిజీగా పవన్ కళ్యాణ్. కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో భేటీ. పలు ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై చర్చ. పోలవరం డయాఫ్రమ్ వాల్ ప్లాట్ఫామ్ పనులు ప్రారంభం. పాత వాల్కు సమీపంలో నూతన వాల్ నిర్మాణం కోసం గైడ్ వాల్. జనవరిలో తిరిగి ప్రారంభం కానున్న నిర్మాణ పనులు. ఏపీలో పరిశ్రమలు పెట్టే సంస్థలకు సర్కార్ భూ కేటాయింపులు. ఆర్సెలర్ మిట్టల్ సంస్థకు 2,200 ఎకరాలు కేటాయింపు. 1.35 లక్షల కోట్లతో 2 దశల్లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం. కొమరం భీం జిల్లాలో పెద్ద పులి కలకలం. వాంకిడి మండలం గోయేగాం శివార్లో సంచారం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు హైవేపై తిరుగుతున్న టైగర్. భయాందోళనలో స్థానికులు. హౌరా నుంచి సికింద్రాబాద్ వచ్చే ట్రైన్లో ఒక వ్యక్తి హల్చల్. వెళ్తున్న ట్రైన్లో బీడీలు కాల్చిన గుర్తు తెలియని వ్యక్తి. బీడీలు తాగొద్దని చెప్పినా పట్టించుకొని పొగరాయిలు. జనవరి 10న శ్రీవారి వైకుంఠ ఏకాదశి. 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనం. ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు రద్దు. మన్యం జిల్లా భామిని మండలంలో అగ్ని ప్రమాదం. వరి పంట నూరిస్తుండగా యంత్రానికి అంటుకున్న మంటలు. అగ్నికి ఆహుతైన వరికోత మిషన్, ట్రాక్టర్. మణికొండలోని ఈసీపీఎల్ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం. భయంతో పరుగులు తీసిన స్థానికులు. అదుపులోకి వచ్చిన మంటలు. అల్లూరి జిల్లాలో డ్రోన్లతో గంజాయి సాగు గుట్టురట్టు చేసిన పోలీసులు. వనగుమ్మ పంచాయతీ, సంకడ, దబ్బగూడలో సాగు గుర్తింపు. ఫారెస్ట్, రెవెన్యూ, గ్రామస్తుల సాయంతో గంజాయి మొక్కలు ధ్వంసం. మహబూబాబాద్ జిల్లాలో దొంగలు హల్చల్. తాళం వేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన దుండగులు. 5 కిలోల వెండి, 6 తులాల బంగారం అపహరణ. ఢిల్లీలో కాస్త తగ్గిన వాయు కాలుష్య తీవ్రత. దేశ రాజధానిని కమ్మేసిన పొగమంచు. తమిళనాడులో వాయుగుండం ప్రభావం. పలు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం.